పవన్ కళ్యాణ్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ పాలిటిక్స్. తెలంగాణకి రానివ్వట్లేదని ఢిల్లీ వెళ్లి మరి మీటింగ్ పెట్టి తెలంగాణ మీద పడి ఏడ్చి ఫైనల్లీ తెలంగాణలో పార్టీ ఆఫీస్ పెట్టారు. జై తెలంగాణ, జై భారత్. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, దానికి ఏ సిద్ధాంతానికి అయితే మనం కట్టుబడి ఉన్నామో, జనసేన ప్రారంభించిన 12 సంవత్సరాల తర్వాత ఏ తెలంగాణ గడ్డ మీద ఈ పార్టీ పుట్టిందో అదే తెలంగాణ గడ్డ మీద ఈరోజు మనం ఆఫీస్ నిర్మించుకోవడం. హార్టీ కంగ్రాచులేషన్స్. ఢిల్లీ తర్వాత ఐకారా వెళ్లి తెలంగాణ మీద కంప్లైంట్ ఇస్తాడు అనుకున్నా నేను, కానీ బీజేపీ వద్దని చెప్పింది అనుకుంటా. అందుకే ఐకారా వెళ్లకుండా తెలంగాణతోనే కాన్ఫ్లిక్ట్ సెటిల్ చేసుకున్నాడు. ఎలాగో తెలంగాణ వచ్చేసాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోకపోతే ఎలా చెప్పండి. సో లేట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రోగ్రామ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సార్లు పవన్ కళ్యాణ్కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అని నాకు అనిపించేది. పవన్ కళ్యాణ్ ఎలా అంటే స్పీచ్ వినేవాడు పల్స్ పట్టుకుంటాడు. ఏ డైలాగ్ కి మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం, మన డోపమైన్ పెరగాలంటే ఏం చేయాలి, ఎలా చెప్పాలి, ఎలా ఊగాలి, దానికి తగ్గ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఆయనకు తెలుసు. ఎంతైనా ఆయన తోప్ యాక్టర్ కదా, ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుందిలేండి. కాకపోతే రాష్ట్రాన్ని నడిపియాలంటే డోపమైన్ ఒకటే సరిపోదు, కావాల్సింది డీప్ నాలెడ్జ్ కావాలి. మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు అని తెలంగాణలో పోటీ చేస్తా అని అనడం. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. మేము ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా. ఎవరో రెచ్చగొడితే వచ్చి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం. జనసేన ప్రారంభించిన 12 సంవత్సరాల తర్వాత ఏ తెలంగాణ గడ్డ మీద ఈ పార్టీ పుట్టిందో అదే తెలంగాణ గడ్డ మీద ఈరోజు మనం ఆఫీస్ నిర్మించుకోవడం. అది నేను పెట్టిన దానికంటే కూడా నాయకులందరూ కూర్చొని మీ అందరి సారథ్యంలో, మీ అందరూ ఉత్సాహంతో మీరు ఆఫీస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయటం నిజంగా నాకు ఎంత స్ఫూర్తినిచ్చింది, ఎంత బలాన్ని ఇచ్చిందంటే. తెలంగాణ వస్తే అన్నం మానేసి అని చెప్పి మళ్ళీ తెలంగాణ అంటే గౌరవం, స్ఫూర్తి అని డైలాగ్స్ కొట్టడం. నేను తెలంగాణ తాలూకు పోరాట స్ఫూర్తిని చూడకుండా, అర్థం చేసుకోకుండా కానీ ఉండుంటే నాకు ఇంత తెగింపు ఉండేది కాదు. ఇవన్నీ చూస్తే అసలు పవన్ కళ్యాణ్ బాధ ఏంటి అనిపిస్తుంది. సరే, ఆయన బాధ ఏదైనా గానీ తెలంగాణ గురించి కొన్ని విషయాలు ఆయనకి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. తెలంగాణ ప్రజలతో నేను కాపు, మనం ఈ కాపు సామాజిక వర్గంలో యూనిటీ ఉంటే కదా, మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కాపు కులం వాడిని ఛాన్స్ ఇవ్వండి, ఓట్లేయండి అని కుల రాజకీయాలు చేస్తా అంటే తెలంగాణలో కుదరదు. ఆ ఆలోచన కూడా పెట్టుకోకు. అన్అపాలజెటిక్ సనాతని. అన్అపాలజెటిక్ సనాతని హిందూ. అన్అపాలజెటిక్ సనాతని హిందూ. హిందూ ధర్మాన్ని రక్షించాలంటే జనసేనని గెలిపించండి అని మత రాజకీయాలు చేస్తా అంటే తెలంగాణలో కుదరదు. మాతో కుల రాజకీయాలు చేస్తాం, మత రాజకీయాలు చేస్తాం, విడదీసి పాలిస్తాం అంటే మేము ఒప్పుకోం. అయినా అసలు పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటి చెప్పండి. గెలవక ముందేమో చెగువీరా అంటాడు. జూన్ 14న నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగువేరా పుట్టినరోజు. నాకు రాజకీయాల స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నారాయణ గురు, రాజ్గురు, సుఖ్దేవ్, నేతాజీ, వీరితో పాటు ఎర్నెస్టో చెగువేరా. గెలిచిన తర్వాత ఏమో సనాతన ధర్మం అంటాడు. అన్అపాలజెటిక్ సనాతని హిందూ. అన్అపాలజెటిక్ సనాతని హిందూ. గెలవక ముందేమో నాకు కులం లేదంటాడు. వాస్తవానికి నా జీవితంలో కులం లేదు. మళ్ళీ కాపువాడు సీఎం అవ్వలేదు, నన్ను సీఎం చేయండి, ఫస్ట్ కాపు సీఎం అవుతా అంటాడు. నాకు మతం లేదు, నా కూతురు క్రిస్టియన్, నేను ఇస్లాం ను రెస్పెక్ట్ చేస్తా అంటాడు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా. మళ్ళీ వచ్చి హిందువులంతా ఏకం అవ్వాలంటాడు. బీజేపీని తిట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. టీడీపీని తిట్టి టీడీపీతో ప్రభుత్వం ఫామ్ చేశాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అని చెప్పి ఇప్పుడు ప్రశ్నిస్తే కుదరదు, ప్రశ్నించకుండా ప్రయాణం చేయండి నాతో అంటున్నాడు. బీజేపీ హిందువుల పార్టీ కాదు, హిందీ పార్టీ అన్నాడు. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. ఇప్పుడు తప్పేంటి అంటున్నాడు. బిఫోర్ ఆఫ్టర్ ఆయన మాట్లాడిన ప్రతి మాటకి మళ్ళీ ఆయనే కౌంటర్ ఇచ్చుకుంటాడు. ఎవరికా ఛాన్స్ కూడా ఇయ్యాడు, అరుస్తాడు. ఊగుతాడు. ఫ్రస్ట్రేట్ అయిపోతాడు.
తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఈగోతో డిసిషన్స్ తీసుకుంటాడు. ఆయనని ఆంధ్రల్నే భరించడం కష్టం రా బాబు అంటే మళ్ళీ తెలంగాణలో వేలు పెడుతున్నాడు. ఏంది స్వామి మాకు మెంటల్ టార్చర్ నీతోటి? పోనీ ఆంధ్రలో అన్ని సెట్ చేశాడు, సక్సెస్ఫుల్ గా ప్రతి ఇష్యూ సాల్వ్ చేశాడు, ప్రజలకు న్యాయం చేశాడంటే అదేం లేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నాడు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. హోమ్ మినిస్ట్రీ అన్నాడు, ఇంటెల్ రిపోర్ట్ అన్నాడు. గెలిచాక ఇప్పుడు పత్తలేడు. సుగాలి ప్రీతికి న్యాయం చేయడం కోసమే నేను రాజకీయాల్లోకి వస్తున్నా అన్నాడు. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. పవర్ లోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఆ పాపకి ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇప్పుడేమో సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అని కహానీలు చెప్తున్నాడు. ఆ పాప గురించి ఇప్పుడు కనీసం టాపిక్ కూడా తీసుకురాడు పెద్ద మనిషి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అయితే చాలా మాట్లాడాడు. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం బీజేపీ ఇచ్చిన ఆర్డర్ ఇంకా క్యాన్సిల్ కూడా చేయించలేదు. తిరుపతి లడ్డు కోసం అయితే ఓయిగా చెప్పని అవసరం లేదు. యానిమల్ ఫ్యాట్ కలిసిందన్నాడు. కారణం ఏంటంటే అయోధ్య రామ మందిరం కోసం 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. గుడిమెట్లు కూడా గడిగాడు. దాని గురించి మళ్ళీ సౌండ్ లేదు. మరి ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో 200 కోట్ల స్కామ్ జరిగింది. దాని గురించి ఒక్క మాట లేదు. మరి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ సంగతి ఏంటి మిస్టర్ పవన్ కళ్యాణ్? ఇప్పుడేంటి ఇంకా కాషాయం వేసుకోలేదు నువ్వు? పశ్చాత్తాప దీక్షలేవి, అయోధ్య మెట్లు ఇంకా గడగలేదు ఎందుకు? ఇది కూడా ఫేక్ మ్యాటరే కదా. నోరు మెదపట్లేదేం? నియోజకవర్గంలో కుల వివక్ష జరిగిన నోరెత్తాడు. జనసేన కార్యకర్త లాకప్ డెత్ జరిగినా కూడా ఊగడం లేదు, ఊపడం లేదు. ఎలా చనిపోయాడని అడగాడు. రారా నా కొడుకు అనే డైలాగ్స్ లేవు. ఆంధ్ర సేలర్ ను అమెరికా వాడు చంపినా కూడా సప్పుడు చేయడు. ట్రంప్ కు చెప్పు చూపియడు. పెట్రోల్ దొరకకపోయినా మాట్లాడాడు. నీట్ పేపర్ లీక్ అయినా, సిబిఎస్ఈ స్కామ్ జరిగిన దాని గురించి నోరెత్తాడు. క్వశ్చన్ చేయడు. పైగా క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద పడి ఏడవడం. స్టూడెంట్స్ కోసం ప్రొటెక్ట్ చేసే వాళ్ళని డివిజివ్ పాలిటిక్స్ అంట. 11 మంది నీట్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు చనిపోయారు. మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. దాంట్లో నీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పెద్ద మనిషి తల్లిదండ్రులు అస్థికలు పట్టుకుని ఆ ప్రొటెస్ట్ లో పాల్గొంటున్నారు చనిపోయిన వాళ్ళే. गुस्सा तो ये जो पेपर माफिया इन पे आया, मैं तो मैम ये कहना चाहूंगा, मैंने तो मेरा प्रदीप खोया है। इन पेपर माफियाओं के खिलाफ ऐसा कोई कड़ा कानून बने कि उसको फांसी तक की भी सजा होनी चाहिए। मैं तो मेरा प्रदीप खो दिया, लेकिन लाखों प्रदीप बच सके। जहां तक ये कानून नहीं बनेगा वहीं तक चैन से बैठूंगा नहीं, और ये लास्ट मरते दम तक जहां तक मेरे में खून दौड़ेगा वहीं तक ये मुद्दा लड़ता रहूं और न्याय लेके रहूं। సిగ్గున్నవాడు ఎవడైనా సరే, మనసున్నవాడు ఎవడైనా సరే ఆ తల్లిదండ్రులను చూసి ఎమోషనల్ అవుతాడు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని బాధపడతారు. ఈయనకు మాత్రం గాఢత, తీవ్రత అన్ని గుర్తొస్తున్నాయి. మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్ తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. ఆ తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడితే అర్థమవుతుంది నీకు. బిడ్డను కోల్పోయిన బాధ ఏంటి, లోతు ఏంటి, ఆ తీవ్రత ఏంటి అనేది. వాళ్ళ కళ్ళల్లో ఉన్న కన్నీళ్లలో గాఢత, తీవ్రత కనిపించిన వాడు మనిషి అయి ఉండి కూడా వేస్ట్. ఇంకా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని 11 మంది ప్రాణాలు తీసుకుంటే అది చిన్న విషయమా నీకు పవన్ కళ్యాణ్? పేపర్ లీక్ అవ్వడం అనేది చిన్న విషయమా? పదే ఒకటే ఎగ్జామ్ లీక్ అవుతూ ఉండడం చిన్న విషయమా? 22 లక్షల మంది నీట్ స్టూడెంట్స్ డాక్టర్ అవ్వాలని కలలు కనడం చిన్న విషయమా? ఏది చిన్న విషయం? ఎవరివి చిన్న ఆలోచనలు? స్టూడెంట్స్ చనిపోతున్నా కూడా నోరు మూసుకున్నది నీది చిన్న ఆలోచన. స్టూడెంట్స్ కి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేనిది నీది చిన్న ఆలోచన. ప్రశ్నించిన వాళ్ళని రాంగ్ అంటున్నావు చూడు, నీది చిన్న ఆలోచన. మీ ఇంట్లో పిల్లలు రాయలేదు కదా ఎగ్జామ్, పెయిన్ తెలియలేదు నీకు. ఆ చనిపోయిన స్టూడెంట్స్ పేరెంట్స్ తో ఒకసారి మాట్లాడు. వాళ్ళ బాధ, వాళ్ళ తీవ్రత నీకు అర్థమవుతుంది. ఎవరివి చిన్న ఆలోచనలు అన్నది, ఏది చిన్న ఆలోచనలు అన్నది. ఆ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ని చూస్తే సుమతి శతకం గుర్తొస్తుందంటే పెద్ద మనిషికి. నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. నాకు కూడా పవన్ కళ్యాణ్ చూస్తే వేమన శతకం గుర్తొస్తుంది. వంకర తిరిగిన కుక్కతోక నిమరం చక్కనోనే, అరాగి బంగారం అగునే, విశ్వదాభిరామ విన్రవేమ. కుక్కతోకని ఎంత నిమిరినా సాగదీసినా అది ఎప్పటికీ తిన్నగవదు. అలాగే పవన్ కళ్యాణ్ లాంటి చపల స్వభావి అంతే. పేపర్ మీద ఏదో 4 మాటలు రాసుకొని న్యూస్ యాంకర్ లాగా చదివి అదేదో పెద్ద ఘనకార్యం లాగా ఫీల్ అవుతాడు పెద్ద మనిషి. అంతకు మించి ఏం లేదు. కొన్నిసార్లు విత్ బాడీ లాంగ్వేజ్ చదువుతాడు, కొన్నిసార్లు నార్మల్ గా చదువుతాడు అంతే. డివిజివ్ పాలిటిక్స్ అనే అంత ఇంగ్లీష్ వాడివా నువ్వు? రాగి బంగారం అవ్వదు. పవన్ కళ్యాణ్ లీడర్ అవ్వడు. ఎటు గాలి వీస్తాట వెళ్ళడం, ఎవరు పిలిస్తే వాళ్ళతో పొత్తులు పెట్టుకోవడం, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రశ్నించిన వాళ్ళని పొగడడం, ఇవన్నీ క్లాసిక్ పొలిటీషియన్ కు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు. అవి మన పవన్ కళ్యాణ్ కి చాలా త్వరగా అర్థమయ్యాయి. కులం లేదు, మతం లేదని స్టార్ట్ చేసి మత రాజకీయాలు చేసి బీజేపీ పంచన చేరాడు. ఓట్ల కోసం చర్చికి వెళ్లి మా ఇంట్లో బైబుల్ ఉందా అంటాడు, నేను బాప్తిజం తీసుకున్నా అంటాడు. సో తను కూడా నన్ను ఒకరోజు దాని మన ప్రేయర్ కదండి, తను బ్యాప్టిస్ట్ చేశాడు.
నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. ముస్లిమ్స్ తో కలిసి షీర్ కుర్మా తింటాడు, రంజాన్కి వెళ్తాడు. ఆ మతాన్ని ఈ మతాన్ని ఇంకేం అడుక్కుంటాంలే అనుకున్నాడేమో, హిందుత్వాన్ని పట్టుకున్నాడు. అదొకటి చాలు కదా మనకి. ఏం చేసినా ఏం చేయకపోయినా ప్రతి కులం వాళ్ళు వచ్చి జెండాలు మోస్తారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఓట్ల కోసం అక్కడిక్కడ తిరిగేవాడు. ఇప్పుడు హిందుత్వాన్ని స్టార్ట్ చేయగానే జనాలే పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు. సరైన రాజకీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణే. ఏ పల్స్ పట్టుకుంటే జనాలకి పూనకాలు వస్తాయో తెలుసుకున్నాడు. సనాతన ధర్మ పరిరక్షకుని అవతారం ఎత్తినాడు. ఇప్పుడు చూడండి, ఆయన ఏం చేసినా జనాలు అడగరు. పైగా అడిగిన వాడిని బండ బూతులు తిడతారు. ఈ వీడియో కింద చూడండి, జన సైనికులు అందరూ వస్తారు, కింద కామెంట్స్ పెడతారు. ఏమంటే మా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని రక్షిస్తాడు, మా పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని కాపాడుతున్నాడు అంటారు. మరి అయోధ్య రామ మందిరంలో 200 కోట్ల గురించి మాట్లాడలేదంటే ఆన్సర్ ఉండదు. తిరుపతి లడ్డు గురించి అడిగితే ఆన్సర్ ఉండదు. సుగాలి ప్రీతి కూడా హిందూ అమ్మాయే కదా, ఆ పాపకి ఎందుకు న్యాయం చేయలేదంటే ఆన్సర్ ఉండదు. ఆంధ్రలో ఏం డెవలప్మెంట్ అయిందంటే ఆన్సర్ ఉండదు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇవేం అవసరం లేదు. వాళ్ళకి జెండాలు మోసుకుంటూ భజన చేసుకుంటూ బతుకుతారు. అంత చేసిన వాళ్ళకి ఏమైనా జరిగితే మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా అంటే నో రెస్పాన్స్. సాయి కృష్ణ విషయం మాట్లాడా, పవర్ లోకి రాకముందు ఒక సాయి గురించి మాట్లాడాడు. సాయి, మా నాయకుడు సాయి మీద కొట్టావు. మీరు ఎంత పోలీస్ అధికారులైనా కావచ్చు, కొట్టే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు. అప్పుడు పవర్ లేదు కదా, ఇప్పుడు పవర్ వచ్చాక జనసేన కార్యకర్తని పోలీసులు చంపినా కూడా మాట్లాడాడు. సాయి కృష్ణ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే కూడా సేమ్ రెస్పాన్స్ ఉంటది పవన్ కళ్యాణ్ నుంచి. పోనీ మనకేమైనా సోయి ఉంటదా, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము, అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, సపోర్ట్ చేసిన వాడిని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాం, మనకు అవసరం లేదు మా పవన్ కళ్యాణ్ అంటవారా, ఎన్ని బూతులు కావాలంటే అన్ని. ఇంకా పోనీ ఆ క్వశ్చన్స్ కి బూతులు తిట్టే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుందా అంటే నో రెస్పాన్స్. వాటికి ఆన్సర్ ఉండదు. ఆన్సర్ అంటే బూతులే. ఇంకా పవన్ కళ్యాణ్ కి హీరోగా ఎన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో, పాలిటిక్స్ కి వచ్చినాక మాత్రం అన్ని నెగిటివ్ పాయింట్స్ వచ్చాయి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆయన మాట్లాడాల్సిన ప్రతి విషయంలో నోరు మూసుకొని ఉంటాడు. ఎప్పుడైనా మాట్లాడాడంటే మాత్రం డివిజివ్ పాలిటిక్స్, గాఢత, తీవ్రత, దేశం తాలూకు గాఢతని గాని తీవ్రతని గాని దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే అని ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ఏమనంటే నాకు ఐడియా లేదు, నాకు దీని మీద అవగాహన లేదు, ఇవన్నీ నాకు కొత్త, నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు కానీ నాకు అంత అనుభవం లేదు, నేను ఇంకా నేర్చుకుంటున్నానని చెప్తాడు. అవగాహన లేకపోవడం తప్పు కాదు, కానీ అవగాహన లేకపోయినా దేశం గురించి, రాష్ట్రం గురించి, సమాజం గురించి ఏది పడితే అది మాట్లాడడమే పెద్ద సమస్య. ఒక రోజు ఒక మాట, నెక్స్ట్ డే ఇంకొక మాట. ప్రశ్నిస్తే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటాడు, విమర్శిస్తే నేను అలా అనలేదు అంటాడు. మాటలేమో కోటలు దాటుతాయి, యాక్షన్ ఏమో గడప కూడా దాటదు. పాపం ఆయన వెనుకున్న ఫ్యాన్స్ కేమో ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఏం అర్థమై సావదు. ఆయన కన్ఫ్యూజ్ అవుతాడు, జనాలను కన్ఫ్యూజ్ చేస్తాడు. పాపం ఆయన వెనుకున్న వాళ్ళేమో ఒక రోజు చెక్బీర ఫ్లగార్డ్స్ పట్టుకోవాలి, నెక్స్ట్ డే ఏమో కాషాయం డ్రెస్ వేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ సిద్ధాంతం కోసం పోరాడుతున్నాడు, ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కో రోజు ఒక్కొక్క సిద్ధాంతం గుర్తొస్తుంది ఆయనకి. సుగాలి ప్రీతి కోసమే పార్టీ పెట్టిన సిద్ధాంతం ఆయనది. ఎందుకు వచ్చా రాజకీయాల్లో? నేను రాజకీయాల్లో మీకోసం అలా ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం. మళ్ళీ తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే పార్టీ పెట్టింది ఈయననే. తెలంగాణ తాలూకు పోరాట స్ఫూర్తిని చూడకుండా అర్థం చేసుకోకుండా కానీ ఉండే నాకు ఇంత తెగింపు ఉండేది కాదు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టింది కూడా ఈయననే. ఈ మూడిట్లో దేనికోసం పార్టీ పెట్టాడని మళ్ళీ అడిగారు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త రీజన్ చెప్తాడు, కొత్త సిద్ధాంతాన్ని ముట్టిస్తాడు. ఒకసారి నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదంటాడు, మరోసారి వచ్చి సుజిత్ లాంటి డైరెక్టర్ దొరికితే అసలు నేను రాజకీయాల్లోకి వెళ్లకుండా సినిమాల్లోనే ఉండేదంటాడు. అయ్యా, ఇంతకు మీకు సినిమాలు ఇష్టమా, రాజకీయం ఇష్టమా, బాగా ఆలోచించుకొని చెప్తే మేము ఫిక్స్ అవుతాం. ఒకసారేమో నాకు సోషల్ ఇన్జస్టిస్ ఇష్టం లేదంటాడు, అందుకే నక్సలైట్ అయిదాం అనుకున్నా అంటాడు. నక్సలైట్స్ ని చంపుతుంటే మాత్రం మాట కూడా మాట్లాడాడు. సోషల్ ఇన్ఈక్వాలిటీ ఇష్టం లేదు, కాస్ట్ సిస్టమ్ అంటే ఇష్టం లేదు అంటాడు. మళ్ళీ వచ్చి కాప్ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తాడు. సోషల్ ఇన్ఈక్వాలిటీ ఇష్టం లేని వాడైతే దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడాడు? పిఠాపురంలో దళిత కుటుంబాన్ని వెలివేసినప్పుడు ఎక్కడ గడ్డి కట్ చేస్తున్నారు తమరు? ఆ త్రిబులార్ అంతా రచ్చ చేస్తుంటే అంతమంది దళితులను అరెస్ట్ చేస్తే పాపం అప్పుడు సోషల్ ఇన్జస్టిస్ గుర్తు రాలేదు బాబు గారికి. పాడ్కాస్ట్ లో కూర్చొని మాత్రం ఇంగ్లీష్ లో సోషల్ ఇన్జస్టిస్, సోషల్ ఇన్ఈక్వాలిటీ అని ఇంగ్లీష్ మాటలు. రియాలిటీలో వాటిని ఖండించాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రం కళ్ళకు గంతలు కట్టుకొని నోటికి ప్లాస్టర్ వేసుకొని ఉంటారు మన సోషలిస్టు పవన్ కళ్యాణ్. మళ్ళా ఈయన గారికి జెలసీ ఒకటి. తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాయి మధ్యన, వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు, నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. విన్నర్గా ఏడవలేక నవ్వుతారు కొంతమంది తెలుసా? సేమ్ ఇలాగే విజయ్ని చూస్తే జెలసీ అంట. విజయ్ని చూసి నేర్చుకోవచ్చు అనే మాటకి విజయ్ని చూస్తే జెలసీ వేస్తుందనే మాటకి ఎంత తేడా ఉంది చెప్పండి. సెల్ఫ్ క్వశ్చనింగ్ ఒకటి ఉంటుంది, ఆత్మ పరీక్ష. మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన రియాలిటీ మనకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేస్తే బాగుంటది. నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చా, ఈ క్వశ్చన్ కి పవన్ కళ్యాణ్ దగ్గర జీవితాంతం ఆన్సర్ దొరకదు అసలు. ఎందుకంటే ఆయనకి తెలియదు ఎందుకు వచ్చాడు. ఎర్ర జెండా ఎత్తుకోవడం కోసం వచ్చాడో, పచ్చ జెండా కోసం వచ్చాడో, కాషాయం
కోసం వచ్చాడో ఆయనకే క్లారిటీ లేదు. మనం ఎందుకు వచ్చామో తెలియకుండానే సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలని కలలు కంటే అలా. రాజకీయం అంటే మీటింగ్లు పెట్టడం, ఊగుతూ మాట్లాడడం, ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం కాదు కదా. మనిషికి నిలకడ ఉండాలి, మాటకి నిలకడ ఉండాలి, చేసే పనిలో నిలకడ ఉండాలి. ఇవేమి లేకుండానే విజయ్ సీఎం అయ్యాడు, నేను ఇంకా రోడ్డు మీదే దేకుతున్నా అంటే ఇలానే ఉంటది. మరి నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ ఆంధ్రలో దేకడం అయిపోయింది, ఇప్పుడు తెలంగాణలో దేకుతాడంట. సరే రండి, తెలంగాణలో కూడా దేకండి, తెలంగాణ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే తెలంగాణ మీద 12 సంవత్సరాలలో లేనిది ఇప్పుడు కొత్తగా మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూస్తే మీ వెనుక ఎవరున్నారో తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు కాదు తెలంగాణ ప్రజలు. అక్కడ హైకమాండ్ కీ ఇవ్వగానే ఇక్కడ మీరు ఊగడం స్టార్ట్ చేస్తారు అంతే. దానికి మళ్ళీ అయ్య జాగిరాని రచ్చ ఒకటి. నాకు అర్థం కాదు, పవన్ కళ్యాణ్ ఇల్లు ఇక్కడే ఉంది, పవన్ కళ్యాణ్ పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. ఎప్పుడు ఎవరు ఆపలేదు. తెలంగాణ నుండి వెళ్ళిపోవడం లేదు, ఇక్కడికి రావద్దు అని నోటీసులు పంపలేదు. మరి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా? ఆల్రెడీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో గొడవలు అవుతున్నాయి. తెలంగాణ ఫార్మేషన్ రోజు మీటింగ్ పెడితే ఈ గొడవలు ఎక్కడ పెరుగుతాయో అని పోలీసులు మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు. సరే, దాని వెనకాల రాజకీయ కారణాలు ఉన్నాయి అనుకుందాం. అయితే ఏంటి, దానికి హైదరాబాద్ లో ఒక రచ్చ, ఢిల్లీలో ఒక రచ్చ అవసరమా? మీటింగ్ కోసం ప్రాంతీయ విభేదాల దాకా పోయాడు పెద్ద మనిషి. అసలు ఏం లేని దాని గురించి నేను ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నా అని పవన్ కళ్యాణ్ ఒకసారి అనిపించలేదా? ఇంత ఇంగితం ఉంటే పవన్ కళ్యాణ్ ఎలా అవుతారులేండి. తెలంగాణ ఫామ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలలో తెలంగాణ ఫార్మేషన్ రోజు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్ని మీటింగ్స్ పెట్టాడు? తెలంగాణ అమరవీరులను ఎన్నిసార్లు గుర్తు చేశాడు? ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించాడు? నాకు తెలిసి అయితే ఎప్పుడు కూడా చేయలేదు. మరి ఎప్పుడు లేని ప్రేమ ఇప్పుడు సడన్ గా ఎందుకు? ఇప్పుడే తెలంగాణ ఫార్మేషన్ ఎందుకు గుర్తొచ్చింది ఈయనకి? ఇప్పుడే అమరవీరులు ఎందుకు గుర్తొచ్చారు ఈయనకి? తెలంగాణ ఫార్మేషన్ రోజు ఇంటి ముందు మీటింగ్ పెట్టి ఇప్పుడు చెప్తున్నా జనసేన తెలంగాణలో ఉంటుంది, పోటీ చేస్తుంది, వచ్చే ఎన్నికల్లో నిలబడుతుందని చెప్తున్నాడు. ఎన్నికలలో నిలబడడం కోసమే మీటింగ్ పెట్టామని మాకు తెలియదా ఏంటి? ఎప్పటికప్పుడు ఆవేశంలో డిసైడ్ అయినట్టు యాక్టింగ్ ఒకటి. సినిమాలు ఆపేసినా కూడా కెమెరా కనబడగానే బాగానే యాక్టింగ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో నిలబడడం కొత్త ఏం కాదు, ఇంతకు ముందు కూడా నిలబడ్డాడు, అప్పుడు డిపాజిట్ కూడా రాలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన చతికిలబడిపోయింది. అవన్నీ మర్చిపోతే ఎలా పవన్ కళ్యాణ్? అప్పుడు ఎవరు ఆపలేదు, ఫ్యూచర్ లో కూడా నిన్ను ఎవరు ఆపరు. అయినా కూడా నన్ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వట్లేదని లేనిపోని గొడవలు ఎందుకు? ఈ రెచ్చగొట్టే రాజకీయాలు ఆంధ్రలో కానివ్వండి, ఇక్కడ ఎందుకు? సరే పోనీ, ఇదంతా తెలంగాణ మీద ప్రేమ అంటే మళ్ళీ ఆంధ్రలో పచ్చని చెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందని అనవసరమైన కామెంట్స్ చేస్తాడు. అలాంటి వాళ్లకు తెలంగాణ మీద ఉన్నది ప్రేమనా లేకపోతే గౌరవమా, రాజకీయ అవసరమా అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎలాగ వస్తున్నాం, మంచి ఎజెండాతో రావాలి. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు లేవు, సెంటర్ లో ఫండ్స్ సరిగ్గా రావట్లేదు, నీటిపారుదల ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వట్లేదు, కాజీపేటలో రైల్వే డివిజన్, బయ్యారంలో స్టీల్ ప్లాంట్, డిఫెన్స్ కారిడార్, ఇలాంటివి చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. మరి ఈ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? ఊరికే ఊగిపోతూ జనసేన తెలంగాణలో ఉంటుంది, పోటీ చేస్తుందంటే అయిపోతుందా? మీ ఎజెండా ఏంటి? ఇక్కడ కూడా బీజేపీతో పొత్తులు ఉంటారా, సింగిల్ గా ఉంటారా అన్నది మాకు కూడా తెలియాలి కదా. వీటి గురించి ఏమైనా మాట్లాడతాడా అంటే ఏం లేదు. అక్కడ కీ ఇవ్వగానే ఇక్కడ మీటింగ్ పెట్టి ఏదో ఇంపల్స్ డెసిషన్ లాగా బిల్డప్ ఇచ్చి ఎన్నికల్లో ఉంటాం, పోటీ చేస్తామని డైలాగ్స్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎలాగో వస్తున్నాయి, మీ బ్యాచ్ మొత్తం నిలబడండి. తెలంగాణ రియాలిటీ ఏంటో మీకు కూడా అర్థం అవుతుంది కదా. ఆల్ ద బెస్ట్.